Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is war over words. War over words. మాటల మీద యుద్ధము. War over words. The text is from the Gospel according to Matthew chapter 12 verse 36. పరిశుద్ధుల మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుక వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుక వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. సో వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ టు గాడ్. మన మాటలు దేవునికి ఎంతో ముఖ్యమైనవి. మస్ట్ వాచ్ యువర్ వర్డ్స్. మన మాట గురించి చాలా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే విల్ బి జడ్జ్డ్ ఫర్ ఎవ్రీ ఐడిల్ వర్డ్ వి స్పీక్. నిష్ప్రయోజనమైన ప్రతి మాటను బట్టి, మాట్లాడే తీరును బట్టి దేవుడు విమర్శకు లోను చేస్తాడు. వాక్య భాగంలో విమర్శ వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ ఐడిల్ వర్డ్ విల్ స్పీక్. డే టు డే, దినదినము మనం ఎన్నో మాటలు వ్యర్థమైన మాటలు అండి. ఈనాడు విశ్వాసం రక్షించబడినప్పటికీ కూడా తరతరాల క్రైస్తవులు చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. దిల్ స్పీక్ ఐడిల్ వర్డ్స్. విల్ బి జడ్జ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ఐడిల్ వర్డ్ స్పీక్. ఆ విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యాకోబు భక్తుడు కూడా తను రాసిన పత్రికల 3వ అధ్యాయంలో నాలుక గురించి రాస్తాడు. చాలా విషయాలు ప్రస్తావిస్తాడు. అనేక సార్లు మీరు చదివి ఉంటారు, కానీ మనము నిర్లక్ష్య స్వభావంతో జీవిస్తూ ఉన్నాం. 5వ వచనం, అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరకు మాలిన్యము కలగ చేయును. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుకను ఏ నరుడు సాధు చేయనేరడు అని నాలుక నుంచి అనేక విషయాలు ప్రస్తావించబడడం దేవుని వాక్యం చూస్తాం. చిన్న అవయవక బహుగా అదిరిపడునని అంత మాత్రమే అంటాడు. వాక్య భాగంలో 9వ వచనం, దీనితోనే తన్నైన ప్రభుని స్తుతిస్తాం, దీనితోనే దేవుని పోడిగా పుట్టిన మనుషులను శపింతుము. ఎంత భయంకర మాట. ఈ నాలుకతోనే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంటాం మనం. ఇదే నాలుకతోనే మనం మనుషులను శాపనార్థులు పెడతాం. మనం దూషిస్తాం, నిందిస్తాం. మనం దూషణ మాటలు రాకూడదు, దుర్భాషలు రాకూడదు మన నోటి నుంచి అంటున్నాడు. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు నా సహోదరు ఇలాగుండకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. We are in a war over words. God takes our words seriously. ప్రతి మాటను దేవుడు ఎంతో సీరియస్గా తీసుకొని దేవుడే ఉంటున్నాడు. కాబట్టి అపొస్తలుడు రాస్తాడు, మీ సంభాషణ, మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరముగాను కృపాసహితముగాను ఉండాలి. మీ నోట ఏ దుర్భాష రాకూడదు. అనుకునే వచనమున పలకవలెను. మోషే మహానాయకుడు ద్రోహులారా వినుడు అన్నాడు. మోషే తన పెదవులతో కాని మాట పలకినని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిజముగా ఆ విషయంలో ప్రభు ఎంతగానో బాధపడ్డాడు. దేవుడు
ఇక దేవుని పోలిక పుట్టిన మానవుని, చేయబడిన మానవుని మనం ఏమంటున్నానుగా, సహోదరి మీద కోప ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూసి వ్యర్థులని చెప్పేవాడు మా సభకు లోనగు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన మాటలు ఉండాలి. మన మాట ఎంత కొద్దిగా ఉంటే అంత మంచిది. మాట్లాడక నిదానించువాడే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఇక వాక్యభారం చదువుకున్నాం. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు పొందుదువు. ఇక హెచ్చరిక, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుగా తీర్పు పొందుతావు, నీ మాటను బట్టి అపరాధిగా నీవు తీర్పు పొందెదవు. నీతిమంతురాలుగా తీర్చబడాలని, తీర్పు తీర్చబడి ఆశిస్తున్నావా, లేదా అపరాధిగా తీర్చబడాలని తలస్తూ ఉన్నావా? వార్ ఓవర్ వర్డ్స్, మాటల మీద యుద్ధం అనేది జరుగుతున్నది. ఆ యుద్ధంలో నిజంగా నువ్వు గెలవాలంటే నీ నాలుకను పరిశుద్ధాత్మ దేని ఆధీనంలో ఉంచుకున్నప్పుడు నిజముగా ఇతరులకు మేలు కలిగినట్టుగా, దీవెన కలుగునట్టుగా నీ సంభాషణ ఎంతో రుచికరంగాను కృపా సహితంగాను ఉన్నప్పుడు నీ ఎంతో దీవెన పొందుతావు. అలాంటి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా మాటలోంచి ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభు సెలవిచ్చిన విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు ప్రతికూలమైన మాట ఏది మాట్లాడుకున్నట్టును, సహోదరుని వ్యర్థ ద్రోహి అని పలకకుండానట్టును, శాప వచ్చిన మా నోటి నుంచి బయటికి వెలబడకూడకుండాను మీ సహాయం దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రేమ మాత్రం మా మాటలు బట్టి ప్రభు నీతిమంతులుగా అపరాధిగా తీర్చబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మా తండ్రి ప్రతిదీ ప్రభు అనైనా మేలుకరంగా మేము మాట్లాడే కృప ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న ప్రతిబిడను దర్శించి తను దీవించమని, ఈ మాటల యుద్ధంలో ప్రభువ విజయం సాధించే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.